యునైటెడ్ క్రైస్ట్ నర్వ సంఘానికి వచ్చేసినటువంటి విశ్వాసులందరికీ కూడా దేవుని నామాన్ని వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఈ ప్రార్థనకు అధ్యక్షత వహించాల్సిందిగా మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు మనకు వాక్య సందేశాన్ని ఇచ్చుటకు గాను సాకేతపురం చర్చ నుంచి వచ్చినటువంటి మన ప్రియులు ట్రెజరర్ గారు ఎం రమణ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ ప్రసాద్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ దినము లెంట్ ప్రేయర్స్లోనికి ఇచ్చేసిన మీ అందరికి కూడా మరి దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు టి సురేష్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు 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 సకల జీవమునకు అధికారమైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవానికి వందనాలు. మరొకసారి ప్రభా ఈ 13వ దినమైన ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో దేవా, శిల్వ ధ్యాన కూడికలలో ప్రభా నాతో మాతో ఏ మాట్లాడుతున్నాయన్నారు తండ్రి. మీరు ప్రభా దైవజనుల ద్వారా తండ్రి మాతో ఏది ప్రభా మీరు విస్తరింపజేస్తూ ఉన్నారు. మా హృదయాలు మండించమని అడుగుతున్నానయ్యా. నీ సన్నిధిని ప్రభా మేము ఎల్లప్పుడూ తండ్రి కనబడులాగా సహాయం చేయండి. మా ఆత్మలు నీ కొరకు వేచి ఉండుటకు యోగ్యత దయచేయండి. ఆత్మ సంబంధమైన నడిపింపులోకి మమ్మల్ని ఇంకను పునరుద్ధీకరించండి. అనుదినం నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే ఈ దినాన్ని ప్రభా తీసుకొస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి జ్ఞాపకం చేసుకోండి. అందరూ వచ్చి కూడి వచ్చి నిన్ను మహింపరిచే యోగ్యత దయచేయండి. ఆత్మీయంగా బలపడుటకు యోగ్యత దయచేయండి. ఈ దినం మాతో మాట్లాడండి నాయన. మా హృదయాలు సిద్ధపరిచే అనుభవం మాకు దయచేయండి. మా హృదయాలు మండులాగా సహాయం చేయండి నాయన. ఓ దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సంఘములను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో 3 సంఘములలో కూడా జరుగుతున్న ప్రతి ఒక్క ప్రార్థన కూటములను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో శిల్వ ధ్యాన కూటముల ద్వారా ఎందరైతే నీ సన్నిధిలో బలపడుతున్నారో దాన్ని బట్టి వందనాలు. అనుదినము నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని తృప్తిపరచండి నాయన. మా హృదయాలు తండ్రి నీ వైపు తిప్పే అనుభవం మాకు దయచేయండి అయ్యా. నీవు తండ్రి సిలువలో పొందిన ఆ యొక్క దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేస్తున్నావు అయ్యా. ఎందరైతే ప్రభు తండ్రి ఇదిగో అనారోగ్యాలుతున్నారో ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘములో తండ్రి నీ యొక్క బలమైన కార్యములు జరిగించమని అడుగుతున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవానికే వందనాలు. ఈ దినమంతట్లో నీ తోడు నీ కాపుదలు దయచేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమీన్. మంచి ప్రార్థన చేసిన ప్రియ సహోదరులు టి సురేష్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 531వ పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపి గోరు చెందకు, ఓర్చుకో. రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, గోపి గోరు చుందును, ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్రా చేయకు, నీకన్యాయమైనను కన్నులెర్రా చేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో.
రేగ త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చెందును. ఓర్చుకో, ఎవడిని తిట్టినా ఓర్చుకో, ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. ఎవడిని తిట్టినా ఓర్చుకో, ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేలా చేతువు ఓర్చుకో, కోపమేలా చేతువు ఓర్చుకో. రేగా త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, గోపి గోరు చెందును ఓర్చుకో. నీవు కీడు నందగా ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. నీవు కీడు నందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము, అంత సరియగును, ఓర్చుకొని ఉండుము, అంత సరియగును, నీకు జయముందును ఓర్చుకో, నీకు జయముండును ఓర్చుకో. రేగా త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, గోపి కోరు చెందుము ఓర్చుకో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22-23 వచనాలు, అలాగే నూతన నిబంధన నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 4-5 వచనాలు. పాత నిబంధన గ్రంథాన్ని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22-23 వచనాలు చిట్టిరాజు గారు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అనంతరం లూకాసు వార్త 23వ అధ్యాయము 4-5 వచనాలు ప్రియ సహోదరి రోజ్విన్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయతో వెనకున్న వారు కూడా ముందుకు వస్తే కొంచెం బాగుంటూ ఉంటుంది. వెనక కూర్చున్న వారు కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు, అలాగే ప్రెసిడెంట్ గారికి, కూడి వచ్చిన సంఘ పెద్దలకు, కమిటీకి, సహోదరులు సహోదరులు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దానియేలు గ్రంథం నుంచి 6వ అధ్యాయము 20-22 వరకు కదండి. 20 నుంచే కదా సార్? 20, 21, 22 ఇచ్చారు. మంచిది. అతడు గృహము దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతడిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించినను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా అని నేను. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. రెండవ పాఠ్యభాగంగా కొత్త నిబంధన గ్రంథము లూకా రాసిన పత్రిక 23 అధ్యాయము 4-5 ఈ విధంగా రాయబడి ఉన్నది. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు ఇతడి గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయా దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో ఫలింపజేయునుగాక. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి చిట్రాజు గారికి, అలాగే సహోదరి రోజ్విన్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో మరి సాకేత్పుర సంఘ సెక్రటరీ గారు గౌరవనీయులు కోడి యేసు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు వచ్చి మంచి పాట పాడి మమ్మల్ని అందరినీ సంతోషపరిచి ప్రభువును మహింపరచాలని ఆశపడుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మండలకాల ధ్యాన కూడికకు ఇచ్చేసినటువంటి సంఘం అంతటికి ప్రభు పేరట వందనాలు తెలియచేయుచున్నాను. నరవ సంఘ కాపరి గారు అనిల్ నాయుడు గారికి, అదే రీతిగా ఈనాటి వాక్య పరిచర్య అందించినటువంటి మా ట్రెజరర్ గారు ఎంవి రమణ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేయుచున్నానండి. పాట పాడమని కోరి పాడతానని నేనే అన్నాను అనుకోండి. అందుని బట్టి నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 348వ పాట అండి. నాకు ఇట్టి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేయుచున్నాను. నాకింత ప్రోత్సాహంబు నందుగలుగా అని పాటను పాడుకుందండి. నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు నాకు గలయు నకత తమ్మి నాదుడగు నేనే నిమురియున్ శ్రీకరుండగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు ఎవరు నా భక్తికి హితమైనటి పునాది ఎవరు నా కంఠంబున్ నెత్తి పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకున్ స్నేహంబు గల్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవ్వారు వాని ఎడల నను యథార్థ పరునిగా గావించి అని నా చేనెరవేర్చు నెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట కేకర్త ఘనమైన
హేతువయ్యుండు. ఎవరు నా శత్రువు నెదిరించి గెలిచిరి, ఎవరు నా శోకంబు నెగురగొట్టిరి, ఎవరు నా హృదయంపు మూర్ఛను నీచిసేదను దీచి మనసు చివుకుమని గాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట కేకర్త గణమైన హేతువయ్యుండు. మరణంబులో నాకు చిరజీవ మెవ్వారు, మరణంబునకే గొప్ప మరణమెవ్వారు. విరివిలేని మహిమ సేనలు ధరణి నుండగా నన్ను జంతను స్థిరముగా స్థాపించునెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు. నన్ను రక్షింప మరణం పొంది పునాది, నన్ను రక్షింప మరణం పొంది సమాధి నిన్నటికి నీ గెలిచి యున్న ప్రభునందు నున్న విశ్వాసం నాకు నుత్సవమును గలుగజేయను. చెన్నుగా నా ప్రభుని వివ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మంచి పాట పాడి ప్రభువును మరి మహింపరిచి మనల్ని కూడా ప్రోత్సహించినందుకు మరి యేసు గారికి దేవుడు మరి రాబోయే రోజుల్లో మా దగ్గర ఇంకా పాటలు పాడాలని కోరుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలో సాకేత్పురం ట్రెజరర్ గారు ఎంబి రమణ గారు ఉన్నారు. చాలా సంతోషం. మరి దేవుని యందు భయభక్తులు కలిగి చాలా ప్రాంతాల్లో వాడబడుతూ ఉన్నారు. ఈ రోజున మన మధ్యలోనికి ప్రభువారు నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని మరి ఎంబి రమణ గారికి అప్పగిస్తున్నాను. పర్లేదు సార్, క్యారీ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. తర్వాత పాస్టర్ అయ్య గారు ఆయన స్లాట్ క్యాన్సిల్ చేసుకుని నాకు ఇచ్చినందుకు పాస్టర్ అయ్య గారికి నిండు వందనాలు. ప్రెసిడెంట్ గారు దాన్ని గ్రాంట్ చేసి ఎగ్జిక్యూటివ్ వారు అందరూ కలిసి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరితో కలిసి ఈ శ్రమ దినాల్లో దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభువారు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలండి. వాక్యం ధ్యానం చేసుకుందామండి. ఈ దినపు అంశము నిరపరాధి. షేక్స్పియర్ గారు రాసినటువంటి మ్యాక్బెత్ అనేటువంటి ఒక కావ్యం ఉంది. ఆ కావ్యంలో
మ్యాక్బెత్ అనేటువంటి సైన్యాధికారి ఉంటాడు. ఆయన భార్య లేడీ మ్యాక్బెత్. ఆమెకి ఒక కోరిక కలుగుతుంది, నేను క్వీన్ అయిపోవాలి అని. సో ఆ విషయం భర్తకి మ్యాక్బెత్ గారికి చెప్తే, మరి డంకన్ అనేటువంటి కింగ్ ఉన్నాడు కదా, మరి నేను ఎలా కింగ్ అవుతాను, నువ్వు ఎలా క్వీన్ అవుతావు అన్నప్పుడు ఆమె కొంచెం ప్రోత్సహించి కింగ్ యొక్క సెక్యూరిటీ అంతటికీ కూడా ఇంటాక్సికేట్ చేసి, అంటే మత్తు పానీయాలు ఇచ్చేసి డంకన్ని చంపడానికి అన్ని విధాలా సహకరిస్తుంది లేడీ మ్యాక్బెత్. సో డంకన్ని మ్యాక్బెత్ చంపేస్తాడు. చంపేసి ఏ కత్తితో అయితే చంపేశాడో ఆ కత్తిని తీసుకొచ్చి లేడీ మ్యాక్బెత్కి ఇస్తాడు. ఇస్తే ఆమె ఆ చాకును కడుగుతూ తను చెప్తా ఉంటుంది, హీర్ ఈజ్ ద స్మెల్ ఆఫ్ ద బ్లడ్ స్టిల్. ఆ రక్తపు వాసన ఇంకా ఈ చాకులోంచి పోవడం లేదు అని చెప్తుంది. అలాగే ఆల్ ద పెర్ఫ్యూమ్స్ ఆఫ్ అరేబియా కెనాట్ బి వాష్డ్ అవే దిస్ అంటది. అరేబియాలో ఉన్నటువంటి సమస్త సెంట్లు కూడా తీసుకొచ్చి పూచినా కూడా నా యొక్క చేతులు కంటినటువంటి మకిలి పోదు అని బాధపడుతూ ఉంటుంది. దాన్నే అపరాధ భావము అంటారు. గిల్ట్, దట్ ఈజ్ హ్యూమన్ హార్ట్లో ఉండేటువంటి గిల్ట్. ఏ మనుష్యుడైనా ఏదైనా తప్పిదం చేస్తే ఆ తప్పిదం నుంచి అనేక విధాలుగా తప్పించుకోవచ్చు, కానీ హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ కాన్షియన్స్. తన యొక్క మనసాక్షి నుంచి, దేవునికి తెలియనటువంటి వ్యక్తులకు కూడా మనసాక్షి ఉంటుంది. అందుకనే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రకారం మానవుని యొక్క మనస్సాక్షి మన మీద నేరారోపణ, మంచి అయితే మంచి, చెడ్డైతే చెడ్డి. అందుకనే ద కాన్షియన్స్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఏజెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అంశ. సో లేడీ మ్యాక్బెత్ ఆ గిల్ట్తో బాధపడుతూ, ఆ అపరాధ భావంతో బాధపడుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అపరాధ భావనతో బాధపడుతూ ఉన్నారు. అపరాధ భావన అన్నిటికంటే ప్రమాదకరమైనది. అనేకమైనటువంటి సూసైడ్స్ జరగడానికి కారణం ఏమిటంటే ఈ అపరాధ భావన. ఒకరితో చెప్పుకోలేరు, దాని నుంచి గెట్ రీడ్ ఆఫ్ అవ్వలేరు. ఇది ఎలా పోతుందో తెలియదు. క్షమాపణ దొరికినా సరే దాన్ని సాధించేటువంటి, క్షమాపణ అడిగేటువంటి గట్స్ లేక అనేక సందర్భాల్లో మానవులు సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే, ఎవరైనా ఒకరు వచ్చి మానవులందరికీ కూడా మీ పాపాలన్నీ క్షమించేస్తున్నాను అని చెప్తే ప్రపంచంలో ఉన్నటువంటి సైకియాట్రీ పిచ్చి ఆసుపత్రులన్నీ కూడా మూసేస్తారని చెప్పాడు. మానవులందరూ కూడా బాధపడేది అపరాధ భావన. అది ఎంత భయంకరమైందంటే పైకి తెలియదు, అది లోపల మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది, మనిషిని నిట్ట నిలువున చంపేస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి అపరాధ భావన నుండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరికీ విమోచన ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. దేవుడు మనకి అపరాధ భావాన్ని ఎలాగ తుడిచివేశాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ప్రేమను చూపుతూ ఆ క్రీస్తు ప్రభువారి యొక్క ఆ పరిశుద్ధ రక్తములో, ఆయన శిలువ యాగములో మనలో, మానవాళిలో ఉన్నటువంటి ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఎందరైతే ఆయన నామాన్ని ఆశ్రయిస్తారో, ఎందరైతే ఆయన శరణ్జొచ్చుతారో వారందరి యొక్క హృదయాల మీద ఉన్నటువంటి ఆ అపరాధ భావనని ఆ పరిశుద్ధ రక్తము కంప్లీట్గా వాషౌట్ చేసేస్తుంది. ఇట్ విల్ బి టోటల్లీ ఎరేజ్, కంప్లీట్గా తుడిచేస్తుంది. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. ఇది ఎన్ని వేల కోట్ల రూపాయలు కానీ ఏది ఇచ్చినప్పటికీ కూడా ఆ కార్యం చేయగలిగినటువంటి వ్యక్తి కానీ శక్తి కానీ ప్రపంచంలో ఏదీ లేదండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి గొప్పతనము
అది అనుభవించిన వారికి తప్ప తెలియదు, దాని రుచి చూసిన వారికి తప్ప తెలియదు. అందుకనే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, టేస్ట్ అండ్ సీ దట్ ద గాడ్ ఈజ్ గుడ్. ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు ఎంత ఉత్తముడో, ఎంత మంచి దేవుడో, ఎంత సమీపంగా ఉండే దేవుడో, ఎంత సన్నిహితంగా ఉండే దేవుడో ఆయనను అనుభవిస్తేనే తెలుస్తుంది. అలాంటి ఆధిక్యత ప్రభువారు మనకు దయచేశారు. అసలు గిల్ట్ అనేది లేకుండా ప్రభు మన యొక్క హృదయాల్ని ప్రక్షాళన చేసి ఆయన మన హృదయ సింహాసనం మీద ఆసీనుడవడానికి వచ్చినటువంటి ద యూనిక్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్. ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నాయి, కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ద వెరీ గాడ్ విల్ కమ్ ఇన్ టు అవర్ హార్ట్స్ అండ్ స్టార్ట్స్ డ్వెల్లింగ్. ఈ సాక్షాత్తు మనం పిలవాలి, కానీ మన హృదయాల్ని తెరిచి హృదయ అంతర్భాగంలో నుండి ఆయన్ని ఆశ్రయించి పిలవాలి. కానీ పిలిస్తే ఆయన మన హృదయ సింహాసనం మీదకి వచ్చి కూర్చుంటారు. మనతో కలిసి భోజనం చేస్తానని చెప్పారు, మనతో కలిసి సహవాసం చేస్తానని చెప్పారు. హీ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ యాజ్ లాంగ్ యాజ్ వీ కీప్ హిమ్ ఇన్ ఏ టెండర్ వే. ఆయనను కాపాడుకున్నంత వరకు ఆయన మన హృదయంలో ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనం ఈ సాయంత్రం పూట మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి మరి మనకి ఎలాంటి విమోచన, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ భాగ్యాన్ని, ఈ గిల్ట్ని ఎరేస్ చేసేటువంటి భాగ్యాన్ని మనకి దేవుడు ఇచ్చాడు అనేటువంటిది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మొత్తం టోటల్ చాప్టర్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. కానీ అందులో ఉన్నటువంటి ఎసెన్స్ ఏంటంటే, మనము పాపముల్లోనూ శిక్షలోనూ మనం చచ్చిన వారై ఉన్నప్పుడు ద హోల్ హ్యుమానిటీ ఈజ్ డెడ్. పైకి మనం ఫిజికల్గా బాగుంటాం, బట్ ద ప్రాబ్లం అదే. మనిషి పై అపియరెన్స్ వేరు, అంతరంగంలో జరిగేటువంటి సంఘర్షణ వేరు. అలాంటి సంఘర్షణ నుంచి క్రీస్తు ప్రభువారు మనము చచ్చిన వారై ఉండగా ఆయనని బ్రతికించి ఆయనతో మనకి సహవాసం ఇచ్చి ఆయన దగ్గర మనం కూర్చోబెట్టి మనకి ఆ భాగ్యాన్ని ఇచ్చారు. అందుకని అక్కడ ఏమనుందంటే 2:8 దీన్ని బట్టి మనం అతిశయించడానికి ఏం అవకాశం లేదు. రక్షణ అనేటువంటిది మనకి దేవుడు కేవలం ఉచితంగా ఇచ్చారు. మనకి ఇచ్చింది ఉచితం, బట్ ఇట్స్ కాస్ట్ టు గాడ్. దేవునికి చాలా ఖరీదైంది అది. దేవుడు తన యొక్క ప్రియకుమారుని మరి మనకి అర్పణగా ఇస్తే తప్ప మనకి రక్షణ రాలేదు. కానీ మనకి ఉచితం కాబట్టి, మనం ఏదో చేసి సంపాదించింది కాదు కాబట్టి దాని విషయంలో బోస్ట్ చేయడానికి ఏమీ అవకాశం లేదు. అది చాలా క్లియర్. ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. అలాంటి భాగ్యంలో నుండి మనము జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అంశాల్లో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు ఒక్కసారి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనములు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అంధకారములో నుండి ఎంత క్లారిటీ ఉందో చూసారండి వాక్యంలో. మనకి ఆయన ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని, ఆ దయా కిరీటాన్ని, ఆ భాగ్యంలో ఉండేటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహించారు. సో మనము నిరపరాధుడైనటువంటి క్రీస్తు ప్రభువుని గురించి ధ్యానం చేస్తూ అసలు అపరాధం అంటే ఏంటో, నిరపరాధి అంటే ఏమిటో, మనం అపరాధం అనేటువంటి ఈ గిల్ట్లో నుంచి ఎలాగ దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి విషయంలో పిలాతు ఏమన్నాడంటే, ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్, ఈజ్ ఎన్ ఇన్నోసెంట్ మ్యాన్. నాకు ఆయన యందు ఏ దోషము కనిపించలేదని పిలాతు చెప్పాడు. దేవుడు యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే
ఆయన మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. ఆయన ఏ శాపము ఎరిగినటువంటి వాడు, ఏ పాపము ఎరిగినటువంటి వాడు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో విచ్ ఆఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ సిన్ ఇన్ మీ, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అడిగారు. ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్ టిల్ డేట్. ఈ రోజు వరకు ప్రపంచ చరిత్రలో ఇలాంటి ప్రశ్న వేసి ఛాలెంజ్ని అలా నిలిపిన వారు ప్రపంచ చరిత్రలో ఎవరు లేరండి. ఆ ప్రశ్న ఎన్నటికీ ఉంటుంది. ఈరోజు కాంట్రడిక్షన్స్ తెచ్చేవారికి కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపించగలరు? అంత పాపరహితుడైనటువంటి దేవదేవుడు మన కోసం శాపగ్రస్తుడయ్యారు. ఆయన మరి ధనవంతుడైంది దరిద్రుడయ్యాడు. మనలో ఉండేటువంటి ప్రతి పరిస్థితికి కూడా చాలినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుని అనేక సందర్భాల్లో అనేక విషయాల కోసం నమ్ముకోవడం అంటే జరుగుతుంది. అది ఇనీషియల్ స్టేజ్లో తప్పేం కాదు. కొంతమంది హీలింగ్స్ కోసం నమ్ముకుంటారు, కొంతమంది కష్టాల్లో ఉన్నారు, వ్యాధుల గురించి, బాధల గురించి, ఇబ్బందుల గురించి, ఇరుకుల గురించి ఫర్ వేరియస్ రీజన్స్ నమ్ముకుంటారు. ఏ కారణం చేత నమ్ముకున్నప్పటికీ కూడా ప్రభువుని వెంబడించే సందర్భంలో ఆయన మానవాళికి కావలసినటువంటి ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. ఎనీ సిచ్యువేషన్, నాకు ఈ సిచ్యువేషన్లో యేసు ప్రభువు నుంచి సహాయం అందలేదు అని చెప్పడానికి అవకాశం లేనటువంటి దేవుడు, అవకాశం ఇవ్వనటువంటి దేవుడు. మనం ఆశ్రయించిన కొలది ఆయన దగ్గర నుండి మనకి అన్ని రకాలైనటువంటి నాట్ ప్రాస్పరిటీ. ఇప్పుడు నవేడేస్ ప్రాస్పరిటీ గాస్పెల్ చాలా విపరీతంగా ఉంది. ప్రాస్పరిటీ గాస్పెల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే ఎసెన్స్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ మిస్డ్. ప్రాస్పరిటీ గాస్పెల్లో ఉన్న ఏకైక సమస్య ఏదైతే రక్షణ భాగ్యము అది ఎంఫసిస్ అవ్వదు, స్వస్థతల మీదే ఎంఫసిస్ ఉంటుంది. రీసెంట్గా హైపర్ గ్రేస్ అనేటువంటి ఒక థియరీ వచ్చింది. హైపర్ గ్రేస్ అంటే ఏంటంటే దేవుడు ప్రేమామయుడు, నువ్వు ఎంత తప్పు చేసినా, ఏం చేసినా, ఎన్ని రకాలుగా ఉన్నా ఏం పర్వాలేదు, యాక్సెప్ట్ చేసావు కదా, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫర్గివ్ యూ, నీకు పరలోకం గ్యారంటీ. ఇదొక థియరీ. ఇవన్నీ బిబ్లికల్లీ నాట్ కరెక్ట్, స్క్రిప్చురల్గా కరెక్ట్ కాదు, డాక్టర్నల్గా కరెక్ట్ కాదు. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో అదే నిశ్చితమైన. అందుకని క్రీస్తు ప్రభువు వారు చాలా క్లియర్గా చెప్పారు, హెవెన్ అండ్ డెత్ షల్ పాస్ అవే బట్ మై వర్డ్ షల్ నాట్ పాస్ అవే. భూమి ఆకాశములు గతించగానే నా మాటలో సున్నైనను పొల్లైనను గతించదు. ఎంత క్లారిటీ అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము 100% నెరవేరుతుంది. ఆడి తప్పుటకు ఆయన మానవుడు కాదు. కాబట్టి రకరకాలైనటువంటి డాక్ట్రిన్స్ ఎన్నొచ్చినా మనం అంటిపెట్టుకోవలసింది, అవలంబించవలసింది, అనుసరించవలసింది, ఆరాధించవలసినటువంటి ఆ దేవుణ్ణి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. సో ఈ గిల్ట్ ఎరేజ్ అవ్వాలంటే ఎలా జరుగుతుంది? ఇక్కడున్న వాళ్ళు 99% అందరూ కూడా రక్షణ పొందినటువంటి వారని నేను భావిస్తూ ఉన్నాను. రక్షణ భాగ్యాన్ని మరొకసారి రీట్రేట్ చేసుకుందాం. రక్షణకి జరిగేటువంటి సింపుల్ 3 స్టెప్స్ ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రియలైజ్ దట్ వీఆర్ సిన్నర్స్. ఈ మాట చాలామంది ఒప్పుకోరు. నేను పాపం ఏంటంటే, మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం. సో దేవుని యొక్క వాక్య ప్రకారం ప్రతి మానవుడు కూడా పాపే. ఆ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రియలైజేషన్ రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించేటువంటి రియలైజేషన్ ద్వారా మనము పాపము అనేటువంటి విషయం ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. రెండవదిగా ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో అప్పుడు రిపెంటెన్స్ వస్తుంది, పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం అనేది ఎలా ఉంటుందంటే, మనం 1000 మంది మధ్యన ఉన్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనకు పశ్చాత్తాపాన్ని పుట్టించినప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉన్నారని ఆలోచించకుండా మన యొక్క ఆక్రందన, మన ఆవేదన, వాటన్నిటినీ దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించేసుకుంటాం. వీ డోంట్ బాదర్ హూ ఈజ్ వాచింగ్ మీ. నన్ను ఎవరు గమనిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు ఏమనుకుంటారో, నేను ఏడిస్తే ఏమనుకుంటారు, నా కళ్ళమ నీళ్ళు వస్తే ఏమనుకుంటారు, నేను గట్టిగా అరిస్తే ఏమనుకుంటారు, ఇవన్నీ ఖాతరు చేయరు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. రియలైజేషన్ తర్వాత రిపెంటెన్స్ వస్తుంది. రిపెంటెన్స్ తర్వాత రికన్సిలియేషన్ విత్ గాడ్ అండ్ మ్యాన్.
దేవునితోని మానవునితోని మనము సమాధాన పడతాం. ఈ రీతిగా జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ద్వారా క్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో అది జరుగుతుంది. వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ, అన్లెస్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకడు నూతనంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యాన్ని చూడడు. హి హస్ వెహమెంట్లీ, ఎంఫటికల్లీ జీసస్ క్రైస్ట్ హస్ టోల్డ్ దిస్. కాబట్టి రక్షణ అనుభవం అనేటువంటిది లేకుండా ఈ గిల్ట్ అరైజ్ అనేది కూడా జరగదు. మనము ఎంతకాలము దేవుని యొక్క సన్నిధికి వస్తూ వాక్యం వింటూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనము బాహ్యంగా ఎన్నైనా చేయొచ్చు. బట్ ఇట్స్ ఎన్ ఇంటర్నల్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేస్తే తప్ప ఆ రక్షణ భాగ్యం అనేటువంటిది మానవునికి రాదు. రక్షణ భాగ్యం వస్తే తప్ప వీ కెనాట్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో రిలేషన్ అనేటువంటిది ఏర్పడాలంటే ఖచ్చితంగా మనకి నూతన జన్మ అనుభవం అనేటువంటిది కావాలి. ఈ రీతిగా మనము దేవుని రక్షణ భాగ్యం పొందిన తర్వాత పెర్ఫెక్షన్లోకి వెళ్ళమండి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ సేవ్డ్ పీపుల్ మార్చింగ్ అంటూ పెర్ఫెక్షన్. మనము పరిపూర్ణత వైపుగా సాగిపోతాం అంతే తప్ప సారీ టు సే ఒక సంఘం ఉంది, వారు సిన్లెస్ పెర్ఫెక్షన్ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేశారు. అసలు బైబిల్ ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం మానవుడికి సిన్లెస్ పెర్ఫెక్షన్ అని ఎర్త్ అనేది లేదండి. సో మనము పరిపూర్ణత వైపుగా దినదినము సాగిపోవడానికి దేవుడు మనల్ని పిలిచేది తప్ప రక్షణ పొందిన వెంటనే మనం పరిశుద్ధులం అయిపోము, పరిపూర్ణం అయిపోము, పెర్ఫెక్ట్ అయిపోము. కానీ మనం ఉండేటువంటి ఆసక్తిని బట్టి మనకి కలిగేటువంటి హృదయంలో దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనము నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలాంటి ప్రయత్నంలో ఒక 4 అంశాలను చూసుకుని అప్పుడు మనం ముగింపులోనికి వద్దామండి. మొట్టమొదటిగా ల్యాక్ ఆఫ్ లవ్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనం ప్రకారం, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నువ్వు పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించాలి. కానీ అది అన్ని వేళలా అన్నిసార్లు చేయగలమని మనం చెప్పలేం. వాటిని ఏం చేశారు? అది మొట్టమొదటి ఆజ్ఞ అన్నారు. రెండవ ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. సో మళ్ళీ ఏం చేశారు? ఈ 2 సమప్ చేసి ఒక్క ఆజ్ఞగా చేశారు, నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. అదేంటిది? దేవుణ్ణి ప్రేమించడం కంటే పొరుగువాడిని ప్రేమించడం అంత ఇంపార్టెంటా? ఖచ్చితంగా. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించగలిగితేనే పొరుగువాడిని ప్రేమించగలుగుతాం. పొరుగువాడిని ప్రేమించడం అంత ఈజీ కాదండి. పొరుగువాడిని ప్రేమించడం చాలా కష్టం. దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తే తప్ప, దేవునికి మన హృదయంలో 100% స్థానం ఇస్తే తప్ప మన పొరుగువాడిని ప్రేమించడం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ అవర్ నైబర్స్. చాలా కష్టం, అంత ఈజీ కాదు. సో అలాగా ఇంకా పెద్ద ముందుకు స్టెప్ వేసి శత్రువుని ప్రేమించమన్నారు. ఎనిమీస్ని ప్రేమించి ఇంకా కష్టం. యూనియన్ చాపల్ అనేటువంటి 115 సంవత్సరాల ఓల్డ్ చర్చ్ ఉందండి. ఆ చర్చ్ వాళ్ళు ఈ మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ ఈ మ్యాగజైన్ రిలీజ్కి ఇనాగరల్ నేను దానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను, కొటేషన్స్ అవి ఇస్తూ ఉంటాను. ఆ ఇనాగరల్ దానికి నేను ఒక కొటేషన్ పంపించాను వాళ్ళకి. కొటేషన్ ఏంటంటే స్పౌజ్, డెఫినేషన్ ఆఫ్ స్పౌజ్. శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. ఈ కొటేషన్లో భావం ఏంటో ఒకసారి చూద్దామండి. డెఫినేషన్ ఆఫ్ స్పౌజ్: క్లోజెస్ట్ ఫ్రెండ్, నియరెస్ట్ ఎనిమీ. చాలా సన్నిహితంగా ఉంటుంది. క్లోజెస్ట్ ఫ్రెండ్, నియరెస్ట్ ఎనిమీ. చాలా సమీపంగా ఉండేటువంటి స్నేహితుడు. భార్య అయితే భార్య, భర్త అయితే భర్త. చాలా సమీపంగా ఉండేటువంటి స్నేహితుడు, దగ్గరగా ఉండేటువంటి శత్రువు. అది అంటే మనం ఇట్స్ ఎ డెఫినేషన్ ఆఫ్ నాట్ హస్బెండ్ ఆర్ వైఫ్, స్పౌజ్, వైస్ వెర్సా. ఎవరైతే వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవాలి. సో క్రీస్తు ప్రభువారు మీ శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, మనము దేవుణ్ణి ఖచ్చితంగా
హృదయంలో పెట్టుకుంటే తప్ప శత్రువుని ప్రేమించలేం, నైబర్ని ప్రేమించలేం, మన భార్యను ప్రేమించలేం, భర్తని ప్రేమించలేం. చాలా కష్టం. ప్రభు ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయంలో ఆయన కుమ్మరించబడితే తప్ప ప్రేమించడం అంత ఈజీ కాదండి. ఏదో టైంలో మనం బరస్ట్ అయిపోతూ ఉంటాం. అందుకనే మామూలు ప్రేమలతో సంబంధం లేకుండా అగాపే ప్రేమని దేవుడు చూపించాడు. సపోజ్ మనమే ఆయనకు స్పౌజ్ అనుకోండి, సంఘాన్ని ఆయన వధువుగా చూశారు. ఈ వధువు సంఘం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆయనను గౌరవించకుండా తప్పిపోతూ ఉంది. ఆయన ఎంత ఓర్చుకున్నారు, ఆయన ఎంత ఓర్చుకుంటూ ఉన్నారు. సంఘము గురించి ఆయన ప్రాణం పెట్టి అయినప్పటికీ కూడా ఆయన ప్రేమను మనం తృణీకరిస్తూ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ అంశాలు చాలా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. మీరందరూ విజ్ఞులు, పెద్దలు, దేవుని యొక్క వాక్యం సంపూర్తిగా ఎరిగినటువంటి వారు, మీకు అన్ని విషయాలు తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ అగాపే ప్రేమ ద్వారానే దేవుడు మనకి ఆ యొక్క రెసిప్రోక్ అయ్యేటువంటి ప్రేమని ఇచ్చాడు. ఆయన ప్రేమను కరెక్ట్గా అనుభవిస్తేనే మనం ఇతరులను ప్రేమించగలుగుతాం. లేకపోతే మన యొక్క సొంత ప్రేమతో ఆఫ్గా దేవుడి దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే మనం ప్రేమించలేం. ఎందుకంటే మనం మానవులం. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే సెల్ మనది, ఇన్సైడ్ బ్యాటరీ ఆయనది, అలాగే జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కేవలం పైకి కనిపించేది మన ఆకారమే, కానీ లోపల ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వాక్యము 16-14 వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. యాజ్ లాంగ్ యాజ్ వీ ఒబే హిమ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ అస్. అలాంటి అవకాశాన్ని మనం తీసుకోవాలి. దేవుడు మనల్ని అన్ని విధాలా కూడా అగాపే ప్రేమతో నడిపించడానికి ఇష్టపడతాడు. ఈ ప్రేమ ఎలాంటిదంటే షరతులు లేనటువంటి ప్రేమ. అగాపే ప్రేమకు అన్కండిషనల్ లవ్, షరతులు ఉండవు. ఆయన ఏ షరతు లేకుండా కూడా మనల్ని ప్రేమించారు. అలాగే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే తిరిగి ఏది ఆశించినటువంటి ప్రేమ, ఏమీ ఆశించదు, వన్ సైడ్. మనము ఆయన మనల్ని ప్రేమించడమే, అది అగాపే లవ్. అలాగే కార్యాచరణ ఉద్దేశించింది, యాక్షన్. దట్ లవ్ విల్ కమ్స్ ఇన్ టు యాక్షన్. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన కార్యం చేస్తూ ఉంటారు. అలాగే యూనివర్సల్ స్కోప్ కలిగినటువంటి ప్రేమ అగాపే ప్రేమ. అంటే ప్రాపంచిక పరిధి కలిగినటువంటిది, సెక్యులేటెడ్ కాదు, కన్ఫైన్డ్ కాదు, కొద్దికి పరిమితమైంది కాదు, సంపూర్ణంగా ప్రపంచ మానవాళ్ళని అందరినీ ప్రేమించగలిగినటువంటి ప్రేమ అగాపే ప్రేమ. అలాంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయాల్లో జరిగించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్యజనుల మీద, మీ మీద, అందరి మీద వర్షం కురిపిస్తానన్నది. గాడ్ హ్యాస్ నో పార్షాలిటీ. ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ హ్యాస్ పార్షాలిటీ, ఈ కెనాట్ బి కాల్డ్ యాజ్ గాడ్. దేవునికి గనక పక్షపాతం కానీ ఉంటే ఆయన దేవుడు అవ్వడు. సో గాడ్ లవ్స్ ఎవ్రీబడి విత్ అగాపే లవ్. అలాంటి గొప్ప ప్రేమ మనకి చూపించినప్పుడు మనం మన డే టు డే లైఫ్లో ఇలాంటి ప్రేమ నేను కనబరచలేకపోతున్నానే, ఇంతగా దేవుణ్ణి నేను వెంబడించలేకపోతున్నానే అనే భావన మనకు వస్తూ ఉంటుంది. సో రెండవదిగా మనం చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ లిబర్టీ. మనకి ఖచ్చితంగా కంపారిజన్ అనేటువంటిది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇన్ ఎనీ ఫీల్డ్, ప్రతి ఆస్పెక్ట్లో కూడా మనకి ఇమ్మీడియట్గా మన మైండ్లోకి వచ్చే అంశాలు ఏంటంటే కంపారిజన్. ఒక మంచి బట్టలు వేసుకున్నాం అనుకోండి, ఎవరైనా బాగుంది, నాకు ఇలాంటిది లేదే అనే కంపారిజన్. ప్రతి విషయంలో కూడా మానవుడు కంపారిజన్ చేసుకుంటూ ఉంటాడు. బట్ కంపారిజన్ చేసుకోవాల్సింది ఇద్దరితో. ఒకటి క్రీస్తు ప్రభువుతో కంపేర్ చేసుకోవాలి, రెండవది పౌలుతో కంపేర్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీ విల్ ఆల్వేస్ ట్రైవ్ టు రీచ్ దేర్ ప్లేస్. అందుకని కంపారిజన్ మనకి ఎప్పుడు కూడా అది క్రిటికల్ అవ్వకూడదు. కంపారిజన్లో ఉన్నటువంటి అవకాశాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. కంపారిజన్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనము అసలు విషయాన్ని మర్చిపోతాం. కంపారిజన్ ఎందుకు అవసరం లేదంటే అవర్ క్రియేషన్ ఈజ్ యూనిక్. ప్రపంచంలో మనలాంటి మనిషి ఇంకొకడు ఉండడు.
అంటే ఫిజికల్గా ఉండొచ్చు, ఈ ఫింగర్స్ అవి ఫింగర్ ప్రింట్స్ అవి ఒకటవ్వచ్చు. బట్ బై నేచర్ దేవుని యొక్క సృష్టిలో బిల్లీ గ్రామ్ గారు ఒక్కరే ఉంటారు, అయ్యగారు పాస్టర్ గారు ఒక్కరే ఉంటారు. దట్ మీన్స్ వారికి దేవుడు అప్పగించినటువంటి ఆటేం చేసినటువంటి ఓరియంట్ చేసినటువంటి ఆ పనిని వారు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ చేయజాలరు. దట్ ఈజ్ ద యూనిక్నెస్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దేవుడు మానవుని చేసినటువంటి గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరి స్థానము వారిదే. ఆ స్థానములో వారు గనక దేవునికి మహిమార్థము జీవించకపోతే ఆ స్థానము ఇంకొకరి ద్వారా భర్తీ చేయబడదు, అది ఖాళీగానే ఉండిపోతుంది. ఆయనకు అప్పగించబడినటువంటి పని పరిపూర్ణం కాదు. కాబట్టి మనము కంపారిజన్ చేసుకోవడానికి కానీ కంపీట్ అవ్వడానికి కానీ అవకాశం ఎందుకు లేదంటే, నాలాంటి వాళ్ళు ఇంకొక లేరు, అయ్యగారు లాంటి వారు ఇంకొక లేరు, ఆయన చేయగలిగిన పని ఇంకెవరూ చేయలేరు. సో ఇలాగా ప్రతి మానవుణ్ణి కూడా దేవుడు తన యొక్క ఉద్దేశంతో ప్రణాళికతో నిశ్చితమైనటువంటి అభిప్రాయం కలిగి ఆలోచన కలిగి ఆయన సృష్టించి పెట్టారు. కాబట్టి మనం ఎవరితోని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క దృష్టిలో ఒక ప్రత్యేకమైన పీస్ని, నన్ను ఆయన యొక్క చేతులతో ఆయన చేశారు అన్న విషయాన్ని మనం గమనిస్తే అప్పుడు కంపారిజన్ కానీ కాంపిటీషన్ కానీ ఉండదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. మనకు అస్సలు ఇష్టం ఉండనటువంటి విషయం ఏంటంటే క్రిటిసిజం. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మనకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ క్రిటిసిజంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని మనం అర్థం చేసుకుంటే మన ప్రపంచం అంతా క్రిటిసైజ్ చేసినట్టు మనకు వర్రే ఉండదు. క్రిటిసిజం గురించి క్యారీ టోన్బూమ్ అనేటువంటి ఒక చక్కటి దైవజనరాలు ఒక మంచి కొటేషన్ చెప్పారు, చాలా అద్భుతమైన కొటేషన్. క్రిటిసిజం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, అవర్ క్రిటిక్స్ ఆర్ ద అన్పెయిడ్ గార్డియన్స్ ఆఫ్ అవర్ సోల్స్. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మరలా చెప్తాను, తెలుగులో కూడా చెప్తాను. అవర్ క్రిటిక్స్ ఆర్ ద అన్పెయిడ్ గార్డియన్స్ ఆఫ్ అవర్ సోల్స్. మనల్ని విమర్శించే వాళ్ళంట మన ఆత్మ నాశనానికి వెళ్లకుండా నిరంతరము జీతం లేకుండా కాపాడేటువంటి కాపలాదారులట. మన హృదయాన్ని మన ఆత్మని మనం కాపలా కాసుకోలేం. మనకు తెలుసో తెలియకో ఏదో తప్పులు చేస్తూ ఉంటాం. కానీ మనల్ని క్రిటిసైజ్ చేసేవారు నిరంతరము మన యొక్క ఆత్మని నాశనానికి వెళ్లకుండా ఏ జీతం తీసుకోకుండా కాపలా కాస్తూ ఉంటారట. సో ఏంటంటే అర్థం, వారు క్రిటిసైజ్ చేసినటువంటి ప్రతి అంశము కూడా మనకి మేలుకి, మనల్ని సరిచేసుకోవడానికి, మనం సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు అలాంటి క్రిటిసైజ్ చేసిన దాని గురించి మనం పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. క్రిటిసైజ్ చేస్తే అది మనకి మేలవుతుంది. ఈ విషయం నాకు తప్పు ఉందన్నమాట, నేను సరి చేసుకుంటాను. దేవుడు ఈ సహోదరుడి ద్వారా ఈ విషయాన్ని బయలుపరిచారు, ఈ విషయంలో నా యొక్క జీవితాన్ని నేను సరి చేసుకుంటాను అని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎంత చక్కగా చెప్పిందంటే ఆవిడ, అవర్ క్రిటిక్స్ ఆర్ ద అన్పెయిడ్ గార్డియన్స్ ఆఫ్ అవర్ సోల్స్. సో మూడవదిగా ల్యాక్ ఆఫ్ లిబర్టీ. మన అనేక సందర్భాల్లో ఆ దాతృత్వంలో వెనకబడిపోతూ ఉంటాం. దాతృత్వం అంటే కేవలము డబ్బు ఇవ్వడం కాదు, మన యొక్క టైము, మన యొక్క మాట, మన యొక్క ప్రజెన్స్. సమ్టైమ్స్ మనం కష్టంలో ఉన్న వారికి మనం ఏమీ చేయక్కర్లేదు, అట్లీస్ట్ వెళ్ళి భుజం మీద చేయేస్తే, వాళ్ళ దగ్గర కూర్చుంటే, వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడితే దే విల్ బి రివైవ్డ్. వాళ్ళు మరలా పునరుద్ధరించబడతారు. మానవునికి ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే, మనసు విప్పి మాట్లాడడానికి ఒక మనిషి దొరకడం చాలా కష్టం అండి. ప్రపంచంలో చాలా కష్టం. ఒకవేళ ఏదైనా కష్టం పంచుకుంటే అది ఎలా వెళ్తుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒక నమ్మకమైనటువంటి స్నేహితుడు, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి. అందుకనే సమ్టైమ్స్ వీ కెనాట్ ఓపెన్ అవర్ హార్ట్స్, వీ ఓన్లీ పోర్ అవర్ హార్ట్స్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలోనే కొన్ని విషయాలు ఉంటాయి, మనం ఎవ్వరికీ చెప్పలేం. ఎవ్వరికి, ఈవెన్ భార్యకి చెప్పలేం, భర్తకి చెప్పలేం, బిడ్డలకి చెప్పలేం, తల్లిదండ్రులకి చెప్పలేం, ఎవ్వరికీ చెప్పలేం, స్నేహితులు అనుకునే వారికి చెప్పలేం, ఎవ్వరికీ చెప్పలేం. అప్పుడు మనకున్న ఒకే ఒక ఆప్షను, ట్రూ ఆప్షను, నిజమైనటువంటి సన్నిధి, దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవడం. అదేవిధంగా లాయల్టీ, ల్యాక్ ఆఫ్ లాయల్టీ, విధేయత విషయంలో
మనము ప్రభువుని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన సంపూర్తిగా తను తాను విధేయుడిగా చేసుకున్నాడు తండ్రి అయినటువంటి దేవుడికి. ఇలాగ కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే ఈ విషయాలన్నింటిలో మనం రక్షణ పొందిన తర్వాత ఓవర్ నైట్ ఏంజిల్స్ అవ్వండి. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఒక్కసారిగా దేవదూతలాగా మారిపోం. కాబట్టి మనకేమనిపిస్తుందంటే, అరే నేను బైబిల్ ఎక్కువ చదవలేకపోతున్నాను, ఎక్కువ ప్రార్థనలో గడపలేకపోతున్నాను, ఎక్కువ సంఘానికి పరిచర్య చేయలేకపోతున్నాను, ఎక్కువగా ఉపవాసం ఉండలేకపోతున్నాను, ఎవరికైనా కష్టంలో ఉంటే సహాయం చేయలేకపోతున్నాను. ఇలాంటి హోలీ హంగర్ అంటారు, పరిశుద్ధమైనటువంటి ఆపేక్ష. అలాంటి ఆపేక్షల్లో నుంచి మనకు మరలా గిల్ట్ పుడుతుంది. ఆ అపరాధ భావాన్ని తుడిచిపెట్టినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మరలా మన జీవితాల్లో చిన్నగా చిగురిస్తూ ఉంటుంది. చిన్న అపరాధ భావం, అది దేంది? పాజిటివ్ అపరాధ భావం. అలాంటి భావం మనకు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, మనము దేవునితో నడిచే విషయంలో కాంప్లిసెన్సీ వచ్చేస్తుంది. ఏం పర్వాలేదులే, బైబిల్ ఒకరోజు చదవకపోతే ఏమైంది, వాక్యం చదవకపోతే ఏమైంది, ప్రార్థన చేయకపోతే ఏమైంది అనేటువంటి భావన మనకి గ్రోత్కి ఆటంకం అయిపోతుంది. సో దేవుని యొక్క సన్నిధిలో మనకు ఉండేటువంటి ఆ హోలీ హంగర్ని, ఆ పరిశుద్ధమైనటువంటి ఆపేక్షని మనం ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మనకి నడిచే కొలది పిట్ ఫాల్స్, ఎప్పుడైనా పని చేసే వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనకందరికీ, వర్కింగ్ వారు అందరికీ తెలుసు. పని చేయకపోతే ఏ సమస్య ఉండదు, పని చేస్తేనే తప్పులు వస్తాయి. సో అలాగా మనము దేవునితో నడిచే కొలది షార్ట్ కమింగ్స్ ఉంటాయి, పిట్ ఫాల్స్ ఉంటాయి, ఫ్లాస్ ఉంటాయి. అనేక విధాలుగా మన తప్పిదాలని మనకి పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఆ చూపించినటువంటి తప్పిదాలని మనము మరలా సైతానికి చోటు ఇవ్వకుండా, సాటన్ ఈజ్ ఎన్ అక్యూజర్. నువ్వు ఈరోజు బైబిల్ చదవలేదు, ఈరోజు సరిగా ప్రార్థన చేయలేదు, ఈ 2 వారాల నుంచి నువ్వు చర్చికి వెళ్ళలేదు, నువ్వు ఇంకా 3వ వారం ఏ మొహం పెట్టుకుని చర్చికి వెళ్తావు, చాలా రోజుల నుంచి బైబిల్ బూజు పట్టేసింది, మళ్ళీ ఏ రకంగా తీస్తావు అని ఈజ్ ఎన్ అక్యూజర్. 24/7 డెవిల్ ఆల్వేస్ ట్రైస్ టు అక్యూజ్ అవర్ బ్రదర్. ఎప్పుడు కూడా నిందించడమే వాడి పని, వాడి మాటలు వినకూడదు. మనకి కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆపేక్షలో నుంచి దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ఆ కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పెట్టినటువంటి ఆ ఆపేక్షని మనం చంపేయకుండా, ఆర్పేయకుండా, సరేలే ఇంకా 6 నెలల నుంచి బైబిల్ చదవలేదు, చర్చికి వెళ్ళలేదు, ఇంక 7 నెలలు ఏం వెళ్తాం అని మరలా సైతానికి చోటు ఇవ్వకూడదు. ఏ క్షణంలో, ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఎప్పుడు కూడా ఒకవేళ దేవుని సన్నిధిని ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యాన్ని చదవడం మానకూడదు, ప్రార్థన చేయడం మానకూడదు. ఎన్ని పరిస్థితులున్నా కూడా దానిని కంటిన్యూ చేయడానికి మనం నిరంతరం మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఉండాలి. సో ఈ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనం చూసినట్లయితే, ఈ హోలీ యాంగర్లో నుంచి మనము దైవజనులను చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉంటాయి. సమూయేలు ఏమంటాడంటే, ప్రార్థన చేయకపోతే నాకు పాపం అంటాడు. పౌలు ఏమంటాడంటే, ఇంకో స్టెప్ ముందుకేసి, ఓ అంటూ మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ ద గాస్పెల్ అంటాడు. స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ. సో ఆ మాదిరిలన్నీ మనం తీసుకున్నట్లయితే, ఒకవేళ మనం స్లో అయినప్పటికీ, నెమ్మదించినప్పటికీ, కొంచెం వెనకబడినప్పటికీ దానిని బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క అపరాధ భావన అనేటువంటి దానిని కడిగివేశారు, తుడిచివేశారు. కాబట్టి దాని గురించి మనం చింత లేకుండా నెమ్మదిగా మనం ముందుకు సాగుతూ ఉండాలి. మనం ధ్యానించినటువంటి ఆ మాటలో, ఈ విషయంలో క్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. క్రీస్తు ప్రభుకి ఎలాంటి మనసు ఉందో, తండ్రికి లోబడడంలో కానీ, శిష్యుల్ని టాలరెన్స్లో కానీ, వారిని ఓర్చుకోవడంలో కానీ, వారిని ముందుకు నడిపించడంలో కానీ ఎంత పేషెన్స్ ఆయన చూపించారో, ఆయనను మనం మాదిరిగా తీసుకుని క్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి ఇష్టపడాలి. డానియేలు రాసినటువంటి పత్రికలో మనం చదివినటువంటి వాక్య భాగంలో, అక్కడ 6వ అధ్యాయము 20-21 వచనంలో చూసినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి భావనని ఒక్కసారి చదవండి అమ్మా.
చదవండమ్మా. 6:20-21. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు దట్ ఈస్ ద పాయింట్ అండి. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. సో మనము గనక దేవుణ్ణి నిత్యము సేవించడం అంటే రోజు ఉపవాసం ఉండి మరి అన్ని పనులు మానేసి బైబిల్ పట్టుకుని కూర్చోమని కాదు. మనము ఆయనతో సహవాసం చేయాలి. ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందంటే, ఆయన మనలో ఎప్పుడు ఉంటారు, మనతో ఉంటారు, మన ముందు ఉంటారు, మనల్ని ఆవరించి ఉంటారు, మనల్ని నడిపించడానికి ఇష్టపడతారు. మనతో సహవాసం చేయడానికి ఆయన తహతాలాడుతూ ఉంటారు. మన పిల్లలతో మనం సహవాసం చేయడానికి ఎలా ఇష్టపడతామో అలాగే తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిత్యము కూడా సహవాసం చేయడానికి ఇష్టపడేటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి నిత్యము సేవించుచున్న మనము కూడా నిత్యము సేవిద్దాం, నిత్యము పూజిద్దాం, నిత్యము ఆరాధిద్దాం. ఆయన ఆరాధనలో మన యొక్క జీవితాల్ని వెలుగుమయంగా చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణ గారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా లోతైన విషయాలు మరి చాలా వివరంగా మరి అందించారు. మరి నిజంగా ఈరోజు వారు రావడం చాలా సంతోషం. దేవుడు ఇంకా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు వారిని దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మన సెక్రటరీ గారు మనకి ప్రకటనలు తెలియజేస్తారు. అనంతరం ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ శ్రమకాల ఆరాధనకు 13వ రోజుకే ఇచ్చేసిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆరాధనలో ప్రార్థన చేసిన వారికి, వాక్య భాగ్యం చదివి వినిపించిన వారికి, అలాగే ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుండి చక్కని పాట పాడిన సాకేతపురం సెక్రటరీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ ఆరాధనలో ఆరాధన క్రమం నడిపించిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నిరపరాధి అనే అంశం మీద చక్కని దైవ వర్తమానం అందించిన సాకేతపురం ట్రెజరర్ గారు బ్రదర్ ఎంవి రమణ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనకు స్నాక్స్ ఏర్పాటు చేసిన వివి రావు గారి ఫ్యామిలీ ముందుకు రావాలని మనం చేస్తున్నాను. వారు ముందుకు వచ్చినట్లయితే మన సంఘ కాపరి గారు వారి గురించి ప్రార్థన చేస్తారు. అలాగే మన సాకేతపురం సంఘ సభ్యులు శ్రీమతి విజయరత్నం గారు జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలియజేశారండి. వారి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే సంఘ కాపరి గారు కూడా మీ చివరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. మరొకసారి సంఘం అందరికీ నా వందనాలు తెలియజేస్తూ రేపు సాయంకాలం యథావిధిగా 7 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రమకాల ఆరాధన అందరూ సమయానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరం లేచి నిలబడి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి నిరపరాధి రక్తమును భూమి మీద చిందించిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. శత్రువుల చేత కూడా నీవు నిరపరాధివి అని తీర్పు పొందిన
దేవాతి దేవుడవు, దేవుని కుమారుడవు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా. సొంత ప్రజలైన యూదులు నీవు చేయని నేరములు మీ మీద మోపి సిలువకు అప్పగించినప్పటికీ కూడా యేసయ్యా మౌనముతో నీవు అంగీకరించి మా రక్షణ కొరకై, మా విడుదల కొరకై, మా స్థానంలో మీరు ప్రాణము పెట్టిన మా దేవుడమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు వాగ్దానము చేసినట్లు యేసయ్యా మీ రక్తము మా ప్రతి పాపమును కడిగి పవిత్రపరుచును అన్నావు. మా మనస్సాక్షిని కూడా పవిత్రపరుచును అన్నావు. ఏ ఏ విషయాల్లో అపరాధ భావముతో మేమున్నామో, ఏ ఏ విషయాల్లో మేము కృంగిపోతూ ఉన్నామో, ఏ విషయాల్లో మేము జయించలేకుండా ఉన్నామో, ఈరోజు ఈ రాత్రి మీ నామములో మాకు సంపూర్ణమైన విడుదల మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరమ తండ్రి, నీ ద్వారా మేము శుద్ధి చేయబడుదుము గాక. అన్ని ఆశీర్వాదముల కన్నా గొప్ప ఆశీర్వాదంగా మా ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయండి నాయనా. నీకు స్తోత్రాలు. విన్న వాక్యము అందరిలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి వర్తమానం అందించిన నా ప్రభువా మీ సేవకులు ఎంవి రమణ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీ కుమారుని బలపరచండి, దీవించండి. తనలో ఉన్న ఫైర్ నా ప్రభువా అనేక మందికి నీ సువార్త ప్రకటించాలని ఆ కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నా ప్రభువా. నీకు వందనాలు. ఈ సమయంలో విజయరత్నం గారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. ఈరోజు సంఘాన్ని మీ నామాన్ని ప్రేమించి నాయన మా కొరకు నాయన మరి రిఫ్రెష్మెంట్స్ అరేంజ్ చేసినటువంటి వివి రావు గారు, లలిత గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మీ నామం పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దేవా ప్రతిఫలం ఇస్తానన్నావు నాయన. అందుకొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. రానున్న దినాల్లో కూడా నాయన మా లెంట్ ప్రేయర్స్ ఎంతో ఉజ్జీవంగా సాగడానికి సహాయం చేయండి. వాక్యం కొరకు నిలవబడిన బిడ్డలను ఆయన మీరు అభిషేకించుకోమని ప్రార్థిస్తున్నా. ప్రతిదీ కూడా మీరు ఇచ్చిన టైంలో మేము ముగించుకోగలగడానికి సహాయం చేయమని మంచి పాట పాడినటువంటి నాయన సాగత్పురం సెక్రటరీ గారు గోడి యేసు గారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. వారిని దీవించావు నాయన. వారిని, వారి సతీమణి గారిని, వారి బిడ్డలను నాయన మీరు దీవించి ఆశీర్వదించిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ అందరినీ క్షేమముగా మా గృహాలకు చేర్చమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయువారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, నిరపరాధి రక్తమును చిందించిన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు చేరి ఉన్న మనందరికీ, ప్రాముఖ్యంగా ఈరోజు మంచి వర్తమానం అందించిన ఎంవి రమణ గారికి, వారి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బాలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము.
నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా